హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే కళ్ళు అనేది ఒక ఔషధం. అదొక మత్తు పానీయమే కాకుండా, అంటే ఒక మందులానే కాకుండా అదొక మంచి ఔషధంలాగా కూడా వాడొచ్చు. తెలంగాణలో మరీ ఎక్కువ కళ్ళు తాగే జనాలు ఎక్కువ. గీతా కార్మికులు కూడా చాలామంది ఉంటారు మన తెలంగాణలో. సో గత 10 ఏళ్లకు ముందు దాన్ని పెద్దగా ఒక కళ్ళు అంటే కూడా అదొక తాగుబోతుడు తాగేది, లేదు అంటే మంచిది కాదు అన్నట్టు క్రియేట్ చేశారు ఒకప్పుడు. సో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మరీ చొరవ తీసుకొని గీతా కార్మికులకు కూడా వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ నాణ్యమైన కళ్ళు, సో ప్రజలకు నాణ్యమైన కళ్ళు ఇస్తేనే బాగుంటుంది అని చెప్పి ఈత వనంలో పెంచడం జరిగింది. అంటే ఈ కళ్ళు ఏదైతే వస్తుందో తాటి చెట్లు, ఈత చెట్లు, దాన్ని ఒక పార్క్ లాగా క్రియేట్ చేసి కొన్ని ఎకరాలలో దాన్ని చెట్లు పెంచడం జరిగింది. దానివల్ల గీతా కార్మికులకు స్వచ్ఛమైన కళ్ళు తీయడము, జనాలు కూడా డైరెక్ట్ చెట్టు నుంచి వచ్చే కళ్ళు తాగే పరిస్థితి ఈ 10 ఏళ్లలో ఏర్పడింది. అది కాకుండా మన నెక్లెస్ రోడ్లో నీరా కేఫ్ అని కూడా సపరేట్ గవర్నమెంటే పెట్టడం జరిగింది. అక్కడ చాలామందికి తెలియని వాళ్ళకు, కొంతమంది కళ్ళు గురించి అసలు టేస్ట్ ఎలా ఉంటుంది, కళ్ళు అంటే అది ఒక మందు, ఇంకోటి అని చాలామంది భయపడే వాళ్ళకు కూడా ఆ నీరా కేఫ్ పెట్టడం వల్ల అక్కడికి వెళ్ళి దాని టేస్ట్ చూడడం, మంచిగా ఉంది తాగడము, దానివల్ల చాలా ఉపయోగాలు. క్యాన్సర్ రోగాలు తగ్గుతాయి. అది కాకుండా కిడ్నీ ప్రాబ్లం ఏమన్నా క్లియర్ అవుతుంది, లేదంటే కిడ్నీలలో స్టోన్స్ వస్తే కూడా కళ్ళు తాగితే క్లియర్ అవుతుంది. సో ఇంత మంచి ఔషధాన్ని గత 10 ఏళ్ళు దాన్ని ఎక్సైజ్ శాఖ కానీ ఏదైనా సరే కల్తీ లేకుండా, అంటే అందులో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకునేది. గీతా కార్మికులు కూడా దించిన కళ్ళు ఏదైతే దించుతారో అలాగే డిపోలోకి పంపించేది, అక్కడ నుంచి కళ్ళు కంపెనీలో డిస్ట్రిబ్యూట్ అయ్యేది. సో ఇంతగా 10 ఏళ్ల నుంచి ఇంత జాగ్రత్తగా ఉన్నప్పుడు హైదరాబాద్కి ఒకప్పుడు హైదరాబాద్లో కళ్ళు కంపౌండ్లు బంద్. సరే తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని చోట్లలో మళ్ళీ కళ్ళు కంపౌండ్లు వచ్చాయి, అది వేరే విషయం. సో అక్కడ వచ్చిన తర్వాత కూడా ప్రతిసారి ఏ ఒక్కసారి లోడ్ రాగానే అది చెక్ చేసేది ఫస్ట్, అసలు ఇది కల్తీ ఉందా ఇందులో, మళ్ళీ ఒరిజినల్ కల్లా అయ్యింది అనేది, మరి చక్కెరని కలపడము లేదంటే మత్తు కోసం ఇంకేదన్నా ఇందులో కలిపారనే చెకింగ్ అయితే జరిగేది. ఎక్సైజ్ శాఖ కూడా అందుబాటులో ఉంటే చూసేది అది. సో ఇప్పుడు ఏమైపోయిందంటే గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత సరే అధికారులు అయితే మారారు కదా, అధికారులు మారరు, కళ్ళు గీత కార్మికులు వాళ్ళే ఉన్నారు, తాగే వాళ్ళు చాలామంది, వాళ్ళు ఎప్పటి నుంచో తాగుతున్నారు, ఇప్పుడు తాగుతున్నారు. సడన్గా ఒక 2-3 డేస్ నుంచి ఏమవుతుందంటే కుక్కట్పల్లి ఏరియాలో కొన్ని కళ్ళు కంపౌండ్లో తాగిన వాళ్ళకు దాదాపు 10 నుంచి 15-13 మంది వరకు అస్వస్థతకు గురయ్యి విరోచనాలు కావడం. అంటే ఉండి అసలు కంటిన్యూ 2 మినిట్స్కి 3 మినిట్స్కి ఒకసారి విరోచనాలు కావడం, మోషన్స్ కావడం, దానివల్ల వీక్నెస్ అయిపోవడం. సో చాలా ఇబ్బందులు పడి అటు ఇటుగా హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. సో అందరికి ఆల్మోస్ట్ సరే చాలామందికి ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది కొన్ని వివిధ హాస్పిటళ్ళల్లో. కొంతమందికి సీరియస్గా ఉందని తెలిసింది. మరి వాళ్ళకు ఒక 24 గంటలు 48 గంటలు గడిస్తే కానీ క్లారిటీ ఇవ్వని అంటున్నారు డాక్టర్లు. సరే ఓకే, ఇప్పుడు తీరా అసలు ఏమైందని చెక్ చేస్తే, టెస్టులు చేస్తే ఇది కల్తీ కళ్ళు తాగడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది, ఈ పరిస్థితి వచ్చింది వీళ్ళకు అని చెప్పడం జరిగింది. సో ఈ విషయం తెలుసుకున్నగానే వెంబటనే తనిఖీలు అయితే మొదలు పెట్టడం జరిగింది. ఒకే డిపో నుంచి ఒక 3 కళ్ళు కంపౌండ్లకి అయితే కళ్ళు వెళ్ళడం జరిగింది. మరి కల్తీ డిపోలో జరిగిందా, కళ్ళు కంపౌండ్లో జరిగిందా? సో కళ్ళు కంపౌండ్లో జరగాలి అంటే వాళ్ళు ఒక్కొక్క బాటిల్ అంటే ఇంపాసిబుల్. మరి డిపోలో కలిసిందా అంటే అది కూడా తనిఖీ చేయాల్సిందే, ఎందుకంటే సీసీ కెమెరాలు పెట్టాలి కంపల్సరీ. మరి అది ఉందా లేదా తెలియదు. అది కాకుండా మరి వచ్చే దారి మధ్యలో కలిసిందా, దారి మధ్యలో కలిస్తే ఎవరు కలుపుతారు, వాళ్ళకి లాభం ఏంటి? సో దీనివల్ల ఏమవుతుందంటే గీతా కార్మికులు ఉపాధి కూడా కోల్పోవడం జరుగుతుంది. సో కేసీఆర్ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు గొర్రెలు కాసుకొని బతకాలా, లేదంటే వీళ్ళు బర్రెలు కాసుకొని బతకాలా, వీళ్ళు చెప్పులు కొట్టుకొని బతకాలా అని అంటున్నారు. అదేం కాదు, ఇప్పుడు ఎవరి పని వాళ్ళది, తప్పేముంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేస్తారు, వాళ్ళ కొడుకులు వాళ్ళు చేసి ఆ పని చేసి ఇంకా ఎక్కువ సంపాదించి కొడుకులని పై చదువులు చదివించి అమెరికా లేదంటే అబ్రాడ్ వేరే దేశాలకు పంపిస్తారు చదువుకుంటారు, వీళ్ళు చదువుకుంటారు కాబట్టి. సో తప్పేముంది అందులో? గీత కార్మికుడు అంటే సరే అదొక్కటే గీయాలని కాదు, అది గీస్తూ చదువుకొని లేదంటే చదివిస్తూ వాళ్ళ కొడుకులు చదువుకొని జాబ్లు వస్తే కూడా తల్లిదండ్రులు ఇన్ని రోజులు చెట్లెక్కిన గీత కార్మికులు వాళ్ళ కొడుకులకు జాబ్ వచ్చిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని తింటారు కదా. దాన్ని తప్పుగా, కులవృత్తిని ఎవడు తప్పుగా చూస్తే వానంత మూర్ఖుడైతే ఉండడు నా దృష్టిలో. సో మొత్తానికి ఆ కల్తీ కళ్ళు తాగడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. మనకు ఆల్రెడీ గీతా కార్మికులు చాలా కష్టపడి చెట్లను పెంచి దాన్ని ఎంతో వర్షాలు వచ్చినా పిడుగులు పడ్డా చాలా జాగ్రత్తగా చూసుకొని దాన్ని చెట్లను పడనీయకుండా దాని కళ్ళు వర్షాకాలంలో కళ్ళు ఎక్కువ రాదు. సో దాని కళ్ళు రావాలి అంటే ఏ రకమైన దాని ప్రయత్నాలు చేస్తే కళ్ళు వస్తుంది, ఒరిజినల్ కళ్ళు వస్తుందని అంత కేర్ఫుల్గా తీసుకున్న గీత కార్మికులు సిటీకి వచ్చే కల్లా కల్తీ అయితే జరుగుతుంది. కల్తీ జరగడం వల్ల ఏమవుతుంది, చనిపోవడం జరుగుతుంది. దానివల్ల గీత కార్మికులకు ఎఫెక్టు, ఇంకోటి ఎవరైతే ఉపాధి ఉన్నారో వాళ్ళకు ఇబ్బందే, అది తాగిన వాళ్ళకు కూడా ఇబ్బందే. సో బాధితులు కోరుకునేది ఏంటంటే వస్తే ఒరిజినల్ కళ్ళు రానివ్వండి,
లేదు అంటే అలా నీళ్ళు కలిపినా పర్లేదు కానీ ఇలాంటి కల్తీ చేసి మా మనుషుల మీద ప్రాణాల మీదకి తెచ్చేయడం మాత్రం కరెక్ట్ కాదు. సో ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఎప్పుడు రాకుండా అటు గవర్నమెంట్ అయితేంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అయింది, ఇద్దరు కూడా పూర్తిగా చూసుకొని ఇలాంటి కల్తీ కళ్ళు లేకుండా మాత్రం సరఫరా చేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కోరుకోవడంలో తప్పు లేదు, అంటే తాగడం అని ఎంకరేజ్ చేయడం కాదు. సో ఏంటంటే వాళ్ళు తాగుడుకు అలవాటు పడ్డాక ఎవరు మార్చలేరు. కళ్ళుకు అలవాటు పడ్డాక గతంలో మీరు చూసిందే కరోనా వచ్చిన టైంలో మందు లేక కళ్ళు లేక చాలామంది కూడా పిచ్చోళ్ళయి ఎర్రగడ్డ హాస్పిటల్ కూడా జాయిన్ కావడం జరిగింది. అంటే వాళ్ళకి ఆ టైంలో ఏం చేయాలో కూడా అర్థం కాదు, అంత దారుణమైన పరిస్థితిలో ఉంటుంది టైంకి కళ్ళు దొరకకపోతే. సో అలాంటి వాళ్ళకు సరే ట్రీట్మెంట్ ఇప్పించి మానిపిస్తే మంచిదే, కానీ కళ్ళు అనేది ఒక చెడు అయితే కాదు. దానివల్ల ఎన్నో రోగాలు తగ్గుతాయి, కడుపంతా క్లీన్ అవుతుంది, మోషన్ ఫ్రీ అవుతుంది. సో అది కాకుండా స్టోన్కి ఇంపార్టెంట్గా చిన్న రాళ్ళు వచ్చిన డాక్టర్ అయినా సరే మీరు కళ్ళు తాగండి, చిన్న చిన్న స్టోన్స్ ఉంటే వెళ్ళిపోతే బయటకు వచ్చేస్తాయని చెప్తారు. సో అలాంటి ఆయుర్వేదిక్ సంబంధించిన కళ్ళుని దాన్ని కల్తీ చేసి జనాలకు తాగిపించి చంపడం, ఇది మరి ప్రభుత్వం ఫెయిల్యూర్ అనుకోవచ్చు ఆల్మోస్ట్. మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో, గతంలో ఉన్న డిపార్ట్మెంట్ అదే అధికారులు, ఇప్పుడున్న అదే అధికారులు, మరి అధికారులు మారుతున్నారా లేదు అంటే గవర్నమెంట్ సరే పోనీ అని కల్తీ అంటే ఒక బాటిల్ ఒరిజినల్ కళ్ళు వస్తే నీళ్ళు కలిపి చక్కెరని కలిపి మొత్తం ఏదైనా అది కలిపి ఒక 10 బాటిల్ చేసి అమ్మేయండి, గవర్నమెంట్కి ప్రాఫిట్ వస్తుందని ఆలోచించారో తెలియదు కానీ. సో గవర్నమెంట్ మాత్రం దీని మీద చర్య తీసుకోవాలి కంపల్సరీ. ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రావద్దు, ఎందుకంటే ఆల్రెడీ ఒకరిద్దరికి సీరియస్గా ఉందని చెప్తున్నారు డాక్టర్లు. మరి టైం గడిస్తే కానీ వాళ్ళ పరిస్థితి ఏందో తెలియదు. సో మొత్తానికి ఇలాంటిది ఎప్పుడు కూడా మళ్ళీ తెర మీదకి రావద్దని కోరుకుందాం.